తర్వాత రాశి తులారాశి. తులారాశి వారి యొక్క ఫలితాలు మార్చి నెలలో ఏ విధంగా ఉండబోతున్నాయో గురువు గారి మాటల ద్వారా తెలుసుకుందాం. 2025 సంవత్సరం మార్చి నెల తులారాశి. ఈ తులారాశి ఫలితాలు ఇప్పుడు చెప్పుకుందాం. ఈ తులారాశి ఎట్లా ఉంటుంది? తులారాశికి శుక్రుడు అధిపతి. ఈ శుక్రుడు ఎట్లా ఉంటాడో చెబుతా. ఆడవాళ్ళకి పట్టుదల రావటానికి కారణం ఏంటో కూడా చెబుతా. గురువేమో దేవతల గురువు, శుక్రుడేమో రాక్షస గురువు. రాక్షసుల్ని బాగా పైగా తెచ్చినవాడు శుక్రుడు, దేవతలను కూడా పైగా తెచ్చినవాడు గురువు. అయితే ఎంత మంచి గురువు అయినా కూడా రాక్షసులు వచ్చినంత పైకి దేవతలు రాలేదు, మానవులు కూడా రాలేదు. అంటే వీళ్ళకి పాప భీతి. ఎవరికన్నా ఏదైనా చేస్తే వాళ్ళకి ఏదైనా అపకారం చేస్తే మనం నష్టపోతామేమో అనే భయం. వాళ్ళు అట్లా కాదు, అడ్డం వస్తే వాడిని ఏం చేసేసి తన పని తను చేసుకోవాలి. ఇది వాళ్ళ యొక్క స్వభావం. మరి రాక్షసులు ఘోరమైన తపస్సులు చేశారు. మరి ఇంద్రలోకం స్వాధీనం చేసుకున్నారు, బ్రహ్మలోకం స్వాధీనం చేసుకున్నారు, విష్ణులోకం స్వాధీనం చేసుకున్నాడు, కైలాసం స్వాధీనం చేసుకున్నారు. ఆ పదవులు మొత్తం వాళ్ళే చేశారు. ఇంత చేసేటువంటి విద్య నేర్పినవాడు శుక్రుడు. అంటే దాని గురించి మంచి అనుకుందామా చెడు అనుకుందామా మీ ఇష్టం ఏదనుకున్నా పనికి వస్తుంది. అయితే మరి మంచి వాళ్ళకి తెలివి గల వాళ్ళకి ఏదన్నా కనుక సమస్య వస్తే దాన్ని ఒక సమస్యని చాలా తేలిగ్గా దాన్ని సమాధానం చెబుతూ ఉంటారు. దేవతలు అట్లాంటి వాళ్ళ దేవగురువు. ఎందుకంటే ఎటువంటి సమస్యలైనా తప్పింపక తానవ్వక తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతి అని అంత తప్పించుకుంటారు. అది వాళ్ళకు మేలు జరిగినా కూడా మనకు అనవసరం, మనకు కాదు మనకెందుకు అనే పద్ధతిలో ఉంటారు. వీళ్ళట్ట కాదు, వాళ్ళు ధర్మం తప్పరు, ధర్మంగా ఉంటారు, దైవాన్ని పూర్తిగా నమ్ముతారు. రాక్షసులు దైవాన్ని నమ్మటమే కాదు, దైవాన్ని ఆరాధించినటువంటి వాళ్ళల్లో రాక్షసుల్ని మించిన వాళ్ళు ఎవరూ లేరు. తర్వాత వాళ్ళు చేయగలిగిన పనులు ఏదైనా సరే లెక్క లేకుండా చేయగలిగారు. అది ఇప్పుడు కూడా ఆడవాళ్ళు అట్లాగే చేస్తున్నారు, చేయగలుగుతున్నారు. అది రాక్షస కృత్యమా మంచి కృత్యమా అనేది అది రెండు రకాలుగా ఉపయోగపడది. ఎందుకంటే బాగా తెలివితేటలు పెరిగిన తర్వాత, తనంత వాళ్ళు లేదనుకున్న తర్వాత, అహంకారం పెరిగిన తర్వాత అవతల వాళ్ళని పాడు చేశారు. కాబట్టి ఆడవాళ్ళల్లో సర్వశక్తులు ఉన్నాయి. భగవంతుడు సర్వశక్తులు ఇచ్చాడు. ఆ శక్తుల్ని సద్వినియోగం చేసుకోవాలా దుర్వినియోగం చేసుకోవాలా అనేది వాళ్ళల్లోనే ఉంది. వాళ్ళు తలుచుకుంటే ఏదైనా చేయగలరు. కాబట్టి అటువంటి రాశి తులారాశి. ఈ తులారాశికి శుక్రుడు అధిపతి. ఈ రాశికి మరి శుక్రుడు, బుధుడు, రాహువు, తర్వాత గురువు బాగాలేడు, కుజుడు బాగున్నాడు, కేతువు బాగాలేడు. ఉన్న గ్రహాల్లో శని, రవి, కేతువు పూర్తిగా బాగాలేరు. అయితే శుక్రుడు, రాహువు, గురువు, కుజుడు ఈ గ్రహాలు బాగున్నాయి. 8 గ్రహాల్లో 5 గ్రహాలు బాగున్నాయి. ఈ 5 గ్రహాలు బాగుంటే వీళ్ళకంటూ దాదాపు ఎదురంటూ లేదు. అన్ని విధాలా మంచిగా బతకడానికి బాగా అవకాశం ఉంది. అయితే ఈ రాశికి అధిపతి ఎవరు? శుక్రుడు అనగా శుక్రాచార్యుడు. ఆ శుక్రాచార్యుడు సామాన్యుడు కాదు. మంచి సాగనిచ్చి ఏం చేస్తాడో తెలియదు, ఏం బుద్ధి పుట్టుదో తెలియదు. కాబట్టి ఈ రాశి వాళ్ళకి చాలా మంచి సమయం. కాబట్టి గోచార రీత్యా అన్ని రకాలుగా బాగుంది. కానీ జన్మలగ్న రీత్యా కూడా చూపించుకోండి. మంచి టైంలో మంచిగా బతకాలి అంటే మాత్రం 25 అంతులేమో గోచారం, 75 అంతులు గ్రహచారం చూపించుకుంటే బాగుంటుంది. చాలామంది అంటూ ఉంటారు ఏదైనా పని కాక సమస్యలు, అది నా కర్మలా, నా గ్రహచారం ఇట్లా పట్టిందంటారు. ఆ గ్రహచారం తప్పించుకోవాలి అంటే మాత్రం
జాగ్రత్తగా ఈ రాశి వాళ్ళు తమ జాతకం చూపించుకుంటే చాలా మంచిది. స్వస్తి.